నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 8వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష విధియ తిథి మధ్యాహ్నం 3:55 వరకు తదుపరి తదియ తిథి ఆరుద్ర నక్షత్రం రాత్రి 7:42 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం గండ యోగం సాయంత్రం 6:27 వరకు తదుపరి వృద్ధి యోగం కౌలవ కరణం మధ్యాహ్నం 3:55 వరకు తదుపరి తైతుల కరణం రాత్రి 3:44 వరకు ఉంటాయి నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:07 నుండి 5:42 వరకు అమృతకాలం ఉదయం 9:42 నుండి 11:18 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఉదయం 7:02 చంద్రాస్తమయం రాత్రి 8:51 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:42 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:26 వరకు రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:37 వరకు గుళిక కాలం ఉదయం 5:41 నుండి 7:20 వరకు యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:33 వరకు జ్యేష్ఠ శుక్లపక్ష విధియ రోజుని సోమపద పుణ్యకాలంగా పరిగణిస్తారు పితృదేవతలకు తర్పణాలు వదలటానికి దాన ధర్మాలు చేయటానికి అనుకూలమైన రోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కుటుంబంలో దీర్ఘకాలికంగా రక్త రుగ్మతులతో తెల్ల రక్త కణాల సమస్యలతో తలసేమియా సమస్యతో ఇతర రక్త సంబంధిత సమస్యలతో రక్త క్యాన్సర్ తో బాధపడుతున్న సంతానం అంటే చిన్న పిల్లలు ఉన్నవారి తల్లిదండ్రులు ఈ సోమపద పుణ్యకాలం రోజు పితృదేవతలకు తర్పణాలు శ్రార్థ కర్మలు ఆచరించి చిన్నమస్తా దేవిని పూజించినట్లయితే వారి చిన్నారులకు త్వరగా స్వస్థత చేకూరుతుంది అని నమ్మకం విశ్వనాథ్ ప్రసాద్ గారి అనుభవంలో వ్యాధులతో బాధపడుతున్న 3 చిన్నారులకు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా నయం కావటం చూశారు కాబట్టి ఇటువంటి అనారోగ్యాలతో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు వైద్య నిపుణుల సలహాలు ఆచరించి సోమపద పుణ్యకాలాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విన్నపం అగ్ని పురాణం కల్కి పురాణం మరియు కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బౌద్ధ కల్కి జయంతి దశావతారాలలో కల్కి అవతారం 10వ మరియు ఆఖరి అవతారం కలియుగాంతంలో కల్కి అవతరిస్తాడు అని నమ్మకం రేపు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం